టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని మండల శాఖ కార్యదర్శి ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తున్నా బాల్కొండ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకపోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చల నడుకుడ గ్రామం వరకు డబుల్ బీటీ రోడ్డు పనులు పూర్తి కావడంతో మాజీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. సందర్భంగా టీఆర్ఎస్ మండల శాఖ కార్యదర్శి ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండల కేంద్రం నుండి పచ్చల నడుకుడ వరకు ఉన్న సింగిల్ బీటీ రోడ్డును డబుల్ బీటీ రోడ్డుగా 5,88,00,000 రూపాయలతో మంజూరు ఇప్పించడం జరిగిందని అన్నారు. అప్పట్లోనే రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఎలక్షన్లు రావడంతో ఆగిపోయిన రోడ్డు పనులు ఈ రోజు పూర్తి చేసుకున్నందుకు మంజూరు ఇప్పించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కు వేల్పూర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాలాభిషేకం చేయడం జరిగింది అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తున్నా బాల్కొండ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం లేదని అన్నారు. ఇప్పటికైనా గతంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కుల సంఘ భవనాలకు ఏఎస్టీఎఫ్ ద్వారా మంజూరు ఇచ్చిన నిధులను రద్దు చేయడం జరిగిందని, ఆ కుల సంఘ భవనాల సభ్యులు కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలకు చెందిన వారు ఉంటారని, వారికి వెంటనే నిధులు మంజూరు ఇప్పించాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జబ్బూర్ ప్రతాప్, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, మాజీ ఎంపీటీసీ మొండి మహేష్, తాజా మాజీ కోఆప్షన్ అజీజ్, నోముల రవీందర్, బీఆర్ఎస్ నాయకులు నరేష్ రెడ్డి, సుంకరి రాము, భోజన్న, ప్రసాద్, కమలేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేష్, మండలం వేల్పూర్, జిల్లా నిజామాబాద్. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ నుండి పచ్చల నడుకుడకు ఆర్ఎన్బి రోడ్డు సింగిల్ దాన్ని డబుల్ లేన్గా శాంక్షన్ చేసినటువంటి అప్పటి రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టరు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే దానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఈ తోకు సంబంధించిన రైతులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. సుమారు 5,88,00,000 ఈ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్డిఎఫ్ ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ప్రశాంత్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎస్డిఎఫ్ నిధులను అన్ని కూడా క్యాన్సిల్ చేసిరు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 2% ఓట్లతోటే. ఈ రోడ్డు మీద టీఆర్ఎస్ పార్టీలో నడరు, అన్ని పార్టీలు కూడా నడుస్తారు. కాబట్టి ఇక ముందు కూడా నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి
గతంలో శాంక్షన్ చేసినటువంటి పనులన్నీ కూడా చేపించాలని చెప్పి కోరినారు ప్రశాంత్ రెడ్డిని. కానీ మేమేమంటున్నామంటే ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఏదైతే మోర్తట్లో నాక్ సెంటర్ కావచ్చు 5 కోట్ల రూపాయలతోటి, మళ్ళీ అలాగే కోట్లాది రూపాయలతో రోడ్లు కావచ్చు, కుల సంఘాల భవనాలు కావచ్చు, ఇట్లా అన్ని కూడా ఎస్డిఎఫ్లో తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లా కాకుండా అవి మీరు ఇక్కడ లోకల్ నాయకులను ఏం కోరుతున్నారంటే మీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర మెప్పించి ఏదైతే ప్రశాంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి పనులన్నిటి కూడా శాంక్షన్ తీసుకొస్తే మీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా మీరు మాట్లాడేటప్పుడు అన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇంత ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసారు. ఈ గత 18 నెలలుగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. మేము గత ప్రభుత్వం చేసిన పనులకు మీరు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, మీరు కొట్టూరు కొబ్బరికాయలు కూడా, కానీ మేము చేసిన పనులు మీరు చేసిన అని చెప్పి చెప్పుకోవడం, మీరు శంకుస్థాపన ఏం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.